వెల్కమ్ టు టైమ్ 24/7. ఈ వీడియోలో ఐపీఎల్ మ్యాచ్ నెంబర్ 69 రివ్యూ చూద్దాం. ఈ మ్యాచ్లో ఫస్ట్ రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ చేసి 8 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. ముంబై ఇండియన్స్ 206 టార్గెట్తో బరిలో దిగింది, కానీ 175 రన్స్ మాత్రమే చేయగలిగింది. 30 రన్స్ తేడాతో ముంబై ఇండియన్స్ ఓడిపోయింది. రాజస్థాన్ రాయల్స్ గెలిచింది. రాజస్థాన్ రాయల్స్ ఈ మ్యాచ్ గెలవడం ద్వారా ప్లే ఆఫ్లో స్టేజ్లో 4th ప్లేస్ని కన్ఫర్మ్ చేసుకుంది. సో ఈ మ్యాచ్ జరగడానికి ముందు వరకు కూడా ప్లే ఆఫ్లో 4వ జట్టు ఏది అనేటువంటిది ఒక డౌట్ఫుల్గా ఉంది. 3 జట్లు రేసులో ఉన్నాయి, కేకేఆర్, డీసీ అండ్ పంజాబ్ కింగ్స్, వాటితో పాటు ఆర్ఆర్. సో రాజస్థాన్ రాయల్స్ ఫైనల్గా విక్టరీ సాధించింది, ముంబై ఇండియన్స్ ఓడించింది. ఈ మ్యాచ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా జరిగింది. ఫస్ట్ పవర్ ప్లేలో చూసుకున్నట్టయితే రాజస్థాన్ రాయల్స్ పవర్ ప్లే చూసుకున్నట్టయితే యశస్వి జైస్వాల్ ఎక్స్ట్రాడినరీగా బ్యాటింగ్ చేసి మంచి ఊపు మీద ఉన్నాడు. ఈ ఊపు మీద ఉన్న టైంలోనే కరెక్ట్గా జైస్వాల్ వికెట్ కోల్పోవడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ సూర్యవంశీ కాస్త ఒక 10 ఓవర్ల వరకు ఉంటే ఆ మ్యాచ్ స్వరూపమే వేరేగా ఉంటుంది. అటువంటి సూర్యవంశీ కూడా అవుట్ అయిపోయాడు, సింగిల్ డిజిట్కి కేవలం 4 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. తర్వాత ఇక చూసుకున్నట్టయితే కెప్టెన్ రియాన్ పరాగ్ కాస్త బాధ్యతాయుతంగా ఆడతాడు అనుకున్న సమయంలో ఆ బ్యాడ్ లక్ రియాన్ పరాగ్ కూడా అవుట్ అయ్యాడు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే పవర్ ప్లే పూర్తి కాకముందే 3 కీలకమైన వికెట్లు కోల్పోయాయి. సో ఇక రాజస్థాన్ పని అయిపోయింది, చివరి లీగ్ మ్యాచ్లో ఆ కీలకమైన మ్యాచ్లో చేతులు ఎత్తేసింది రాజస్థాన్ అని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ అక్కడే మ్యాచ్ టర్న్ తీసుకుంది. రియాన్ పరాగ్ అవుట్ అయిన తర్వాత వచ్చినటువంటి షనక కానీ, తర్వాత ఫెరీరా, ఆర్చర్, జడేజా, బర్గర్ లైన్గా ఈ 5 కూడా ఎవరు కూడా 40 రన్స్ చేసిన దాఖలాలు లేవు. అయినప్పటికీ కూడా ఒక్కొక్కరు ఇండివిజువల్ కాంట్రిబ్యూషన్ కొద్ది తక్కువ బంతుల్లోనే ఎక్కువ పరుగులు చేయగలిగారు. దీంతో 200 ఇంపాసిబుల్ అనుకున్నటువంటి రాజస్థాన్ స్కోరు 205 దాకా చేరుకుంది. 8 వికెట్స్ కోల్పోయి షనక 29 రన్స్ వేశాడు. తర్వాత ఫెరీరా 18 రన్స్ వేశాడు. తర్వాత వచ్చినటువంటి ఆర్చర్ బౌలర్. యాక్చువల్గానా ఈ బౌలరు నిన్న మ్యాచ్లో పర్టికులర్గా మ్యాచ్ నెంబర్ 69లో రాజస్థాన్ రాయల్స్ తరపున కీలకమైనటువంటి ప్లేయర్గా నిలిచాడు. 15 బాల్స్లోనే 32 రన్స్ వేశాడు. సో ఆ రన్స్ అనేవి ఆ మ్యాచ్కి చాలా 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 కీలకంగా మారే ఒక కంఫర్టబుల్ స్కోరు, ఒక రెస్పెక్టబుల్ స్కోర్ అయితే రాజస్థాన్కి వచ్చింది. సో దానికి కారణం ఏంటంటే జోఫ్రా ఆర్చర్ 15 బాల్స్లోనే 32 రన్స్ వేశాడు. అలాగే రవీంద్ర జడేజా కూడా ఒక 11 బాల్స్లోనే 19 రన్స్ వేశాడు. లాస్ట్లో బర్గర్ 3 బాల్స్లోనే 10 రన్స్ వేశాడు. వీళ్ళందరూ కాంట్రిబ్యూషన్తో రాజస్థాన్ జట్టు 205 రన్స్కి చేరుకుంది. 8 వికెట్స్ కోల్పోయి ఎవరు ఊహించలేదు 200 కూడా దాటుతుంది అనేటువంటిది ఊహించలేదు. సో ఇక చూసుకున్నట్టయితే 200 రెస్పెక్టబుల్ స్కోరే. ఇక ముంబై జట్టు చూసుకున్నట్టయితే టార్గెట్ 206. ముంబై మనం సీజన్ బిగినింగ్ నుంచి చూసినాం, చాలా ఒడిదుడుకులతో ఆడుతుంది. ఏ ఒక్కరూ కూడా కన్సిస్టెంట్గా రాణించలేదు. నిన్నటి మ్యాచ్లో కూడా మనకి చూసినట్టయితే రోహిత్ శర్మ త్వరగా అవుట్ అయ్యాడు. తర్వాత కేవలం మనకి సూర్యకుమార్ యాదవ్ లాస్ట్లో ఉన్న ఒక 2 తప్ప రిమైనింగ్ బ్యాటర్స్ ఎవరు కూడా పెద్దగా రన్స్ చేయలేకపోయారు. విల్ జాక్స్ అండ్ హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, విల్ జాక్స్ అండ్ హార్దిక్ పాండ్యా వీళ్ళు 3 మాత్రమే కాస్త బ్యాట్తో కాంట్రిబ్యూట్ చేయగలిగారు. రిమైనింగ్ వాళ్ళందరూ ఫెయిల్ అవడంతో రాజస్థాన్ జట్టు విజయం ఖరారైంది. ముంబై 175 రన్స్ మాత్రమే చేయగలిగింది. 20 ఓవర్స్లో 9 వికెట్స్ కోల్పోయింది. సో దీంతో రాజస్థాన్ జట్టు తాలూకా విజయం ఖరారైంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ 69 మ్యాచెస్ వరకు ప్లే ఆఫ్ రేసులో ఉన్నటువంటి 4వ జట్టు ఏంటి అనేది తేలలేదు. ఫస్ట్ మనకి అందరికన్నా ముందు ఈ ప్లే ఆఫ్ రేస్లో ముందున్నది ప్లే ఆఫ్ దశకు చేరుకున్న జట్టు ఆర్సీబీ జట్టు. తర్వాత చూసుకున్నట్టయితే గుజరాత్ టైటన్స్, తర్వాత 3వది SRH సన్ రైజర్స్ హైదరాబాద్. ఇక 4వ జట్టు రాజస్థాన్ రాయల్స్. ఈ రాజస్థాన్ రాయల్స్ అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ రెండింటికి కూడా తక్కువ ఛాన్సెస్, సింగిల్ ఛాన్సే ఉంటుంది. వేరాజ్ ప్లే ఆఫ్ ఈ టాప్ 4లో నిలిచిన పాయింట్ల పట్టికలో టాప్ 2లో నిలిచినటువంటి 2 జట్లకి ఫైనల్స్ చేరడానికి 2 అవకాశాలు ఉంటాయి. వేరేజ్ డౌన్లో ఉన్నటువంటి 3rd, 4th పొజిషన్లో ఉన్నటువంటి సన్ రైజర్స్ హైదరాబాద్ కానీ రాజస్థాన్ రాయల్స్కి ఒక అవకాశం మాత్రమే ఉంటుంది. ఆ అవకాశాన్ని వినియోగించి వీళ్ళు ఫైనల్కి చేరవలసి ఉంటుంది. సో అది నిన్నటి మ్యాచ్ తాలూకా మ్యాచ్ నెంబర్ 69 తాలూకా విశేషాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.